ఏపీ లిక్కర్ స్కామ్ లింకులు ఎక్కడ దొరికినా వాటి మూలాలు మాత్రం అక్కడికే వచ్చాగుతున్నాయా? నెక్స్ట్ ఎవరు అంటూ ఆ ఉమ్మడి జిల్లాలోని వైసీపీ నాయకులకు నిద్ర కూడా పట్టడం లేదా? పైగా సిట్ దర్యాప్తులో బయటపడుతున్న వ్యవహారాలు చూసి పార్టీ పెద్దలు సైతం ఆశ్చర్యపోతున్నారా? మనకు తెలియకుండా వీళ్ళు ఇంత చేశారా అంటూ షాక్ అవుతున్నారా? ఏదా జిల్లా, ఏంటా లిక్కర్ లింక్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో మాంచి దూకుడు మీదుంది సిట్. ఇందులో కీలకమని భావిస్తున్న చాలా మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వాళ్లతో పాటు మరో 39 మంది కూడా నిందితుల లిస్టులో ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ తర్వాత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని కూడా జైలుకు పంపింది సిట్. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పేరు కూడా ఈ కేసు లిస్టులో ఉంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ముడుపులను ఎన్నికల సమయంలో చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో పంచారన్న అభియోగాలున్నాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటిదాకా బయటకొచ్చిన పేర్లలో ఎక్కువ శాతం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవే కావడంతో ముందు ముందు ఎప్పుడేం జరుగుతుందో, ఎవరు అరెస్ట్ అవుతారోనంటూ జిల్లా వైసీపీ లీడర్స్ ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు బాలాజీతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్ అంతా జిల్లాకు చెందినవారే. ఇక ఈ కేసు తన దాకా రాదనుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సైతం గట్టిగానే ప్రశ్నించింది సిట్. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరవలేనని ఆయన చెప్పినా ఆ పప్పులేం ఉడకవంటూ డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్లి క్వశ్చన్ టైం పెట్టారు సిట్ ఆఫీసర్స్. ఆ సందర్భంగా మద్యం పాలసీ మార్పులో తన పాత్ర ఏదీ లేదని, అంతా పైవాళ్లు చెప్పినట్టే చేశానని క్లియర్ గా చెప్పేశారట స్వామి. రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆ స్టేట్మెంట్ ని పక్కాగా రికార్డ్ చేశారు అధికారులు. నారాయణస్వామి ఎవరి పేర్లన్నా చెప్పి ఉంటారా అన్న అనుమానాలున్నా ఆయన్ని ప్రశ్నించడంతోనే సరిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఊహించని విధంగా చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డికి సిట్ నుంచి పిలుపు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పార్టీ నాయకులు. గత ప్రభుత్వంలో మద్యం డిపోల నుంచి సరుకును షాపులకు తరలించే కాంట్రాక్ట్ ఆయనకు దక్కిందన్న సమాచారం, పొరుగు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్కిస్తున్న మొత్తం కన్నా బాగా ఎక్కువ మొత్తంతో ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నారన్న ఆరోపణలతో విజయానందరెడ్డిని పిలిచారట. అలాగే ఎన్నికల సమయంలో చెవిరెడ్డి సూచన మేరకు లిక్కర్ ముడుపుల్ని విజయానందరెడ్డి వైసీపీ అభ్యర్థులకు చేరవేసినట్టు సిట్ అనుమానిస్తోందట. అలా జిల్లాలో నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పూతలపట్టు, పీలేరు, జీడి నెల్లూరుకు లిక్కర్ నగదు చేరినట్టు చెప్పుకుంటున్నారు. వీటన్నింటికి సంబంధించి సిట్ ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొదట తనకేమీ తెలియదని, తాను మద్యం రవాణా కాంట్రాక్ట్ మాత్రమే చేశానని విజయానందరెడ్డి మొదట్లో చెప్పినా సిట్ అధికారులు చూపిన ఆధారాలతో గుట్టు విప్పక తప్పలేదన్న ప్రచారం జరుగుతోంది జిల్లాలో. అది జరిగిన మరుసటి రోజే చెవిరెడ్డి విజయానందరెడ్డికి చెందిన హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు ఆఫీసులో సిట్ సోదాలు చేయడం హాట్ టాపిక్ అయింది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతోందన్న టెన్షన్ పెరుగుతోందట చిత్తూరు జిల్లా నాయకుల్లో. అదంతా ఒకెత్తైతే ఇప్పుడు బయటపడుతున్న కొన్ని విషయాల గురించి తెలుసుకుంటూ ఈ చిత్తూరోళ్లు మామూలోళ్లు కాదనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారట వైసీపీ పెద్దలు. అసలు కొన్ని విషయాలు తమకే తెలియని విధంగా ఉన్నాయంటూ వాళ్లు ఆశ్చర్యపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో అప్పట్లో జిల్లాలో అసలు ఏం జరిగిందంటూ పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి చిత్తూరు నేతలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఇక వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సైతం లిక్కర్ స్కామ్లో భాగముందంటూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు జిల్లా వైసీపీ నాయకుల్ని మరింత ఆందోళన పెడుతున్నట్టు సమాచారం. ఇక ఎన్నికల సమయంలో మద్యం డిపోల నుండి డైరెక్ట్ గా వేలాది బాటిల్స్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో వాలిపోయాయని, అందులో అత్యంత ఎక్కువగా 13,000 బాటిల్స్ నగరిలోనే డంప్ అయ్యాయని ఆరోపిస్తున్నారు టీడీపీ లీడర్స్. అప్పట్లో నగరిలో పెద్ద మద్యం డంప్ను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకోవడమే అందుకు నిదర్శనమన్నది వాళ్ల వర్షన్. ఇలా రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్ గా చెప్తున్న లిక్కర్ లింకులన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చిత్తూరు జిల్లాకి చేరుకోవడం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోందట. అందుకే తర్వాతి వంతు ఎవరిదంటూ ఉత్కంఠగా చూస్తున్నారు లోకల్ లీడర్స్.